అసలు ఈ బ్రాండ్ ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు? సుమో అంట ఎప్పుడైనా చూసినారా? కేరళ మాల్ట్ అంట ఎప్పుడైనా చూసినారా? షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? మళ్ళీ పక్కనే బాగుంటుందని మళ్ళీ బెంగళూరు బ్రాంతి ఎప్పుడైనా చూసినారా? రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడైనా విన్నారా? ఓల్డ్ క్లబ్ అంట ఇంకొకటి ఎప్పుడైనా చూసినారా? లేదా గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా? నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఎప్పుడు చూడని బ్రాండ్లు కావా ఇవన్నీ అడుగుతా ఉన్నా. ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ప్రైవేట్ మాఫియా చేత, తన ప్రైవేట్ షాపులు, తన ప్రైవేట్ మాఫియా చేత తనకు కావలసిన స్త్రీలకు మేలు చేసేందుకోసం తన ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నాడు. ఇండియన్ ప్లేస్ చేస్తా ఉన్నాడు, ఆర్డర్లు ఇస్తా ఉన్నాడు. ఇలాంటి ఊరు పేరు లేని బ్రాండ్లు కావాలని అడుగుతారా? చూస్తున్నారుగా, ఫోటోలు తీసుకుని మరీ చూపిస్తున్నాడు. ఇదిగో ఈ బ్రాండ్ అని చెప్పి. ఇదే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మొత్తుకుంది ఇదే. నాసిరకం బ్రాండ్లు దించేశావు. అసలు ఆ నాసిరకం బ్రాండ్లు తీసుకొని ఏదైతే ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ అవ్వద్దో అదే విధంగా మా పొట్టలో పేగులకు షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయాయి. డాక్టర్లు అసలు ఆ బ్రాండ్లు తాగమాకండి అని చెప్పారని చెప్పి ఈ మందు బాబులు లబో దిబో అని చెప్పి కొట్టుకున్నారు. ఆ మాటలేం జగన్మోహన్ రెడ్డికి వినిపిలా. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎక్కడికి పోయినా, వైన్ షాప్కి పోయినా, బార్కు పోయినా క్యూఆర్ కోడ్లు, స్కానర్లు అన్నీ ఉన్నాయి. అప్పట్లో అది ఏమీలే, మొత్తం బ్లాకే. ఎక్కడికైనా పోయి క్యూఆర్ స్కానర్ కోడ్ అడిగితే ఏం లేదు, డబ్బులుంటే తీసుకోండి లేకపోతే లేదు. ఇలా పెట్టుకుని ఇలా మద్యాన్ని అమ్మేవే జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎక్కడా లేని నాసిరకం బ్రాండ్లు, ప్రెసిడెంట్ మెడల్ను కూడా నువ్వు వైన్ షాప్లో పెట్టి అమ్మేశావు. ఈరోజు సిగ్గు లేకుండా ఏ మొహం వేసుకొని ఆ 5-6 బ్రాండ్లను చూపించుకుంటా మాట్లాడుతూ ఉన్నావంటే అసలు నీ దగ్గర నీ హయాములో ఏదైతే ఈ వైన్ షాపుల్లో వాటిల్లో ఒక్కటైనా మంచి బ్రాండ్ అమ్మావా? ఒక్కటైనా సరే ఎవరికి ఆరోగ్యకరమైంది ఏమన్నా అంటే మద్యం తాగడమే అనారోగ్యం, బట్ వాటిల్లో కూడా అసలు ఎంత దరిద్ర బ్రాండ్లు అమ్మావు, అసలు ఏమేం చేసావు? అది తాగి ఎంతమందికి బాగాలేకుండా వచ్చింది, ఎంతమంది మరణించారు, ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు, ఇవన్నీ ఏం నీకు పట్ల? ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏ ఫోటోలు చూపించి మరి మాట్లాడుతూ ఉన్నావు. ఒకసారి ఆలోచించుకో, గత హయాములో దీని ద్వారా, ఈ మద్యం విధానం ద్వారా ఎంత నల్లధనం పోగేసుకున్నావో, ఆ డబ్బులంతా ఎక్కడ దాచుకున్నావో ప్రజలందరికీ తెలుసు. నువ్వు పతనం అవడానికి నీ కాలంలో, నీ టైంలో జరిగిన ఈ మద్యం వ్యవస్థ కూడా ఒక కారణం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు.